నువ్వు వినాల్సింది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మాట. యెహోయాకీను నీ పట్టణాన్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. యెహోయాకీను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. యెహోయాకీను నీ పట్టణంలో ఉన్న పిల్లలను దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. నువ్వు పడిపోవటానికి వీలే. యెహోయాకీను నువ్వు పడిపోవటానికి వీలే. యెహోయాకీను నువ్వు పట్టబడటానికి వీలే. యెహోయాకీను నువ్వు బంధించబడటానికి వీలే. యెహోయాకీను నువ్వు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతుల్లోనికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు దేవుని చేతుల్లో ఉండాలి. ఆయన చేతుల్లో నువ్వు భద్రపరచబడాలి. కన్నీటితో భారమైన హృదయముతో అంగలారుస్తూ ప్రలాపిస్తూ ఒక దైవజనుడు మాట్లాడుతున్న మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి నువ్వు నశించిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. నీ కుటుంబం నశించిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. నీ బిడ్డలు నశించిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నవారు నశించిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. ఈ రాత్రి అంతటా అందరూ మారు మనసు పొందాలి అనేది దేవుని ఆలోచన. ఏ ఆత్మ నశించిపోవటం, ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు దేవుని చేతుల్లో భద్రపరచబడవలసిన వారు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతుల్లోకి వెళ్ళినట్లుగా ఈరోజు అనేక కుటుంబాలు లోకాధికారి అయినటువంటి అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని భద్రత పొందవలసిన వారు చెరలోనికి వెళ్ళిపోయారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ పరిస్థితి రాకమునిపే, ఈ పరిస్థితి సంభవించకమునిపే దేవుడు మాట్లాడాడు. ఎవరితో? యెహోయాకీనుతో.